డిస్ట్రిక్ట్ చైల్డ్ యూనిటీ సంబంధించినటువంటి కౌన్సిలర్స్ యొక్క రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. కళ కారణంగానే నేను వెళ్ళాను తప్ప నాకు తల్లిదండ్రుల మీద ఎలాంటి ద్వేషం లేదని చెప్పేది. మీ కమిటీ ఏమని డిసైడ్ చేసిందంటే ఆ పాపను వాళ్ళ తల్లిదండ్రులతో పంపించడానికి నిర్ణయించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే 1 సంవత్సరం వరకు ఆ డిస్ట్రిక్ట్ చైల్డ్ యూనిటీ వాళ్ళు ఏదైతే ఉందో సూపర్విజన్లో పాప చదువుకుంటుంది. ఆ పిల్ల ఏదైతే సూపర్ స్టిషన్ ఉందో దేవుడు కళ్ళలోకి వచ్చాడనేది మాత్రం తప్ప ఏది ఇందులో వాస్తవం లేదు. ఈ సాయిపూర్ణ విషయంలో ఏమవుతుందంటే పిల్లలు తల్లిదండ్రులతో ఎక్కువ షేర్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క భావాలు పంచుకున్నప్పుడు ఇలాంటి విషయాలు జరిగాయి. తను తల్లిదండ్రులతో పోదలుచుకున్నది. ఇకపైన ఎలాంటి దేవుడు ఇట్లాంటి కళలోకి వచ్చినటువంటి ఈ సూపర్ స్టిషన్స్ ఎవరైతే మూఢనమ్మకాలు ఉన్నాయో అవి కూడా నేను మంచిగా చదువుకుంటా, నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేటువంటి కోరిక కూడా ఉందని చెప్పింది. ఇప్పుడు అంతా హ్యాపీ అండి. అమ్మ ఏమీ లేదు, కాకపోతే మీడియాలో వేరే విధంగా వచ్చి కొద్దిగా వేరే డ్రెస్ ఇది అయింది తప్ప వేరే ఏమి లేదండి. కానీ కానీ కొద్దిగా అబ్జర్వేషన్లు ఎక్కువ పెట్టుకుంటాం అమ్మాయినండి. కొద్దిగా ఏంటంటే బిజీ కాకుండా కొద్దిగా అబ్జర్వేషన్లు ఎక్కువ పెట్టుకుని నేను చూసుకుంటాం సార్. వాళ్ళు కౌన్సిల్ ఇచ్చారండి, ఎటువంటి ఏముండవు అమ్మా, ఇవన్నీ కళ్ళు వస్తుంటాయి, ఇట్లా వస్తుంటాయి, ఇవన్నీ ఏముండవు అమ్మా. స్కూల్కి వెళ్తుందండి, స్కూల్కి వెళ్ళంటే కొద్దిగా ఇవన్నీ కొద్దిగా సెట్ అయితే పంపిస్తామండి. అమ్మాయి ఏంటంటే కొద్దిగా భయపడదు కదండి.